మే 7వ తారీఖు దేశవ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలని చెప్పి యూనియన్ హోమ్ మినిస్ట్రీ నిర్ణయించింది. అసలు సివిల్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? సివిల్ డిఫెన్స్ అంటే ప్రజలకి, పౌరులకి రక్షణ కల్పించడం, ప్రొటెక్టింగ్ సిటిజన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కావచ్చు, లేదా డిజాస్టర్స్ కావచ్చు. డిజాస్టర్స్ నుంచి ఎక్స్టర్నల్ అగ్రెషన్ వచ్చినప్పుడు అంటే వార్ లైక్ సినారియోస్ నుంచి ప్రజల్ని కాపాడే ప్రక్రియనే మనం సివిల్ డిఫెన్స్ అంటాం. ఇలాంటి సమయాల్లో ప్రజలు ఏ రకంగా తమను తాము కాపాడుకోవాలి, ఏ రకంగా ప్రభుత్వ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేయాలి అనే విషయంలో అవగాహన కల్పించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రోగ్రామ్నే మనం సివిల్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటాం. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే నిజంగా రేపొద్దున యుద్ధం వస్తే అప్పుడు ఎటువంటి సినారియోస్ వస్తాయి, ఆ సినారియోస్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ రకంగా గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్తో కోఆపరేట్ చేయాలి, ఆ సినారియోస్ అన్నిటిని ముందే ఒకసారి సిమ్యులేట్ చేసి